అగర్వాల్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతారు, ఫ్యూచర్లో ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని. సో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా ఫ్యూచర్లో? ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతామని చెప్పేసి మనం ఎవరేం అనుకోలేము కదా. సో అప్కమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో తను ముందే అనౌన్స్ చేసింది, అది తను యాజ్ ఎ ఫ్యాన్ అంటే తన ఫ్యాన్గా తన ఒపీనియన్ షేర్ చేసింది. సో అందులో అది కూడా కాంట్రవర్సీ అయింది. అంటే సినిమాల అవకాశాల కోసం ఆ విధంగా పొగుడుతున్నదేమని కొంతమంది అంటారు. ఎందుకు తను వరుసగా మూవీస్ చేస్తూనే ఉంది కదా, తన మూవీ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. మన ప్రభాస్తో చేసింది, సో మళ్ళీ రామ్తో చేసింది, అందరితో చేస్తుంది, ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. తను ఎందుకు తన అభిమానాన్ని అలా వ్యక్తపరిచింది అనుకోవచ్చు కదా. అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, రాష్ట్రం వరకు ఉంటే ఓకే, దేశవ్యాప్తంగా అంటే కష్టం కదా. రాష్ట్రం వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందా తనకి? ఇది వరకు లేదు, తెచ్చుకుండు కదా. సో ఇది కూడా అదే అంతే కావచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు, నెక్స్ట్ రాష్ట్రాన్నే పాలిస్తాడు కావచ్చు. అలా ఎందుకు ఆలోచించొద్దు మనం? అదే అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో సీఎం అవడమే చాలా కష్టం, ఇంకా ప్రధానమంత్రి ఎక్కడ అవుతాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే అనుకున్నారండి. ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రం అతను ప్రధానమంత్రిని ఏమంటారు చెయ్యలేరు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, నెక్స్ట్ సీఎం అవుతాడు, నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడు. మనం కేసీఆర్ని అనుకున్నామా? అనుకోలేం కదా. అట్లా అవ్వచ్చేమో. మనం రెగ్యులర్గా చూసే ఫేసే కదా, మనం చేయొచ్చేమో. ఎందుకని చాలా హెల్ప్ఫుల్ చేస్తారు. మన తెలంగాణలో మన టెంపుల్లో 30+ ఏమో అమౌంట్ ఇచ్చాడంట. సో ఎందుకు అనుకోవద్దు, అవుతాడు, అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. అదే అంటే ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా అందరి మనసులు గెలుచుకుంటున్నాడు అనుకోవచ్చు ఆయన. గెలుచుకుంటుండు. డిప్యూటీ సీఎం కాదు, హీరోగా గెలుచుకుండు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా గెలుచుకుంటుండు అందరి మనసులు. అంటే నెక్స్ట్ సీఎం అవకాశం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా రాదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. నారా లోకేష్ గారు అండ్ జగన్ గారు కూడా బరిలో ఉన్నారని చెప్పేసి. అదే అండి, వాళ్ళు రాదు అన్న ముందు అసలు ఆయన డిప్యూటీ సీఎం అయినని చెప్పి అనుకోవచ్చు కదా. అలా ఎందుకు అనుకోవట్లేదు? మనం అనుకున్నామా? ఎన్నిసార్లు ఓడిపోయిండు మనకు తెలిసి, ఒక 2-3 టైమ్స్ నాకు తెలిసిన మటుకు ఓడిపోయిండు. కానీ ఒక్కటేసారి లేచి నిల్చుండు. అది కదా కొట్టడం అంటే. సేమ్ అలా అనుకోవచ్చు కదా. అదే ఎందుకు ప్రతిసారి నెగిటివ్ చేయడం? ఒక పర్సన్ని తీసుకుపోయి మన కిస్మత్ బాగుంటే అన్నీ బాగుంటే మేబీ అవుతామేమో. అలా ఎందుకు థింక్ చేయట్లేరు? అదే ఖచ్చితంగా ఫ్యూచర్లో అయ్యే అవకాశం అయితే ఉంది అంటే చాలా పీక్స్లో ఉంది. అవకాశాలు కాదు, పీక్స్లోనే ఉంది అవుతాడని చెప్పేసి అభిమానంగా వ్యక్తపరిచింది అమ్మాయి, అంతే. దాన్ని కూడా నెగిటివ్ ఎందుకు అని తీసుకోవడం అట్లా. 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసే పనికి అతను ఎంతోమందికి సేవ చేస్తున్నాడు, ఎన్నో విలేజ్లకు న్యాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఒకవేళ ఎలక్షన్లు పెడితే మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా కాదు, ఖచ్చితంగా మళ్ళీ సీఎంగా వచ్చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. 100%. కళ్యాణ్ గారికి అయితే 100కి 100 మార్కులు వేస్తాను, 10 కాదు. ఒక పక్క డిప్యూటీ సీఎం బాధ్యతలు, ఇంకో పక్క సినిమాలు, రెండు బ్యాలెన్స్ చేయడం కరెక్టేనా? 100% కరెక్ట్. ఎందుకంటే ఒక యాక్టర్గా మా కోసం, ఒక ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తున్నాడు. ఒక ప్రజాసేవకుని, ఒక డిప్యూటీ సీఎంగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నాడు. ఈ రెండు చేసుకుంటూ అందరిని చూసుకుంటున్నాడు కాబట్టి 100% కరెక్ట్. ఆయన సినిమాలు చేయడం వల్ల వచ్చే డబ్బుని పార్టీ కోసం, కౌలు రైతుల కోసం వాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పటి వరకు అతను చేసిన సొంత డబ్బులతోటి ఎంతో మందికి సేవలు చేసిన, ఎంతో మంది డబ్బులు పంచిపెట్టిండు. తన ఓన్గా మాత్రం ఎప్పుడు అతను చేసిన మూవీస్ కానీ తన సొంతంగా ఎప్పుడు డబ్బులు వాడుకోలేదు. ఇది 100% కరెక్ట్. అతను అసలు ఇప్పటి వరకు అతను ₹1 సంపాదించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా మళ్ళీ వస్తారు. అతను ఎందుకంటే అతను చేసిన సేవలు కానీ, అతను చేసే మూవీస్ కానీ దేనికోసం అంటే తను ఒక ప్రజా సేవ కోసం చేస్తున్నాడు. అంతేగాని ఏదో దానివల్ల సంపాదించుకోవాలి, దానివల్ల ఫేమ్ కావాలి, డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి అతను ఎప్పుడు అనుకోలేదు. ప్లీజ్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని అయితే జై కొడతాను. జై పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఎలక్షన్లు పెడితే మాత్రం డిప్యూటీ సీఎంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఈ మధ్య ఆయన జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఏం చేసినా ఖచ్చితంగా ఈసారి సీఎం మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ గారు, పక్కా సీఎం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాదని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఈసారి చెప్తున్నా కదా, ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా గెలవలేదని చెప్పి చాలా మంది చీట్ చేశారు. ఈసారి డిప్యూటీ సీఎంగా వచ్చారు, మెజార్టీతో వచ్చారు. నెక్స్ట్ టైం ఎలక్షన్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీరు డిప్యూటీ సీఎంగా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఉంటుండొచ్చు. ఈసారి నెక్స్ట్ టైం మాత్రం అయితే పక్కా సీఎంగా ఉండేది ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్. పక్కా
ఎవరైతే ఇప్పుడు మీరు సీఎం కావాలి పీఎం కావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి అన్నారనమాట, రాజకీయాల్లో ఉన్న మనుషులు సినీ రంగంలో ఎలా ఉంటారు, ఎలా వెళ్తారు, ఎట్లా సినిమాలు తీస్తారు అది ఇది అని చెప్పేసి మరో పక్కన రాజకీయంలో ఉండి కూడా సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ మనిషి చెప్పారు నేను సినిమాలు తీయను అని చెప్పి, మరి వరుస సినిమాలు తీస్తున్న దీని మీద మీరేమంటారు? ఇప్పుడు సినిమాలు తీయడం వల్ల ఎవరికైనా ప్రాబ్లం అయిందా? అంటే చేసే మాట చెప్పి రాజకీయంలో అతను చెప్పారు, కానీ అతను సొంతంగా డబ్బులు తీసుకొని సినిమాలు చేయడం వల్ల ఏదో ప్రజాసేవ కోసం చేస్తున్నాడు, అంతేగాని తన సొంతంగా సంపాదించుకొని ఫేమస్ కావాలి. నలుగురికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి ఆయనే చెప్పారు, ఇచ్చిన మాట తప్పను అన్నారు, తప్పారు, సినిమా చేస్తున్నారు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి సినిమాలు తీస్తున్నారు, అంతేగాని ఫ్యాన్స్ ఏమైపోతారు, అతను మూవీ తీసి ఒక మామూలుగా అతను తీసే విధానంలో కానీ తను తీసే స్టోరీలో కానీ అతను ఇక్కడ ఫ్యాన్ తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు, అక్కడ రాజకీయ పరంగా మంచి చేస్తున్నారు, రెండు మంచిగా చేస్తున్నారు. ఎవరు కూడా దాన్ని మైనస్ తీసుకోవద్దు, తప్పుగా పట్టద్దు ప్లీజ్. మా కోసం సినిమాలు తీస్తున్నారు, మా కోసం సేవ చేస్తున్నారు. కానీ పిఠాపురంలో అయితే ఇంతకుముందు ఎలక్షన్స్ టైంలో గడప గడపకి వచ్చి అందరినీ పలకరించిపోయారు. ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నా కానీ అసలు గడప గడప కాదు కదా, అట్లీస్ట్ గల్లీలో కూడా రావట్లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. అక్కడున్న ప్రజలే మాపోతూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు రాలేదని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు, అతను వెళ్ళాడా లేదా మీకు తెలియదు కదా. 100% వెళ్తారు, కొంచెం బిజీ ఉండడం వల్ల వెళ్ళలేదేమో. సినిమా షూటింగ్లలో కాదు, సినిమా షూటింగ్ అది చేస్తుంది, రెండు చేస్తున్నారండి. మీరు తప్పు మాట్లాడకండి. మా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నా ఎవరు ఊకోరు, రచ్చ రచ్చ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. చెప్తున్నా, ముందే చెప్తున్నా. జై పవన్ కళ్యాణ్. కాదు బ్రో, మీరేమో సీఎం పీఎం అని మీరు అంటున్నారు. కూటమి ప్రభుత్వంతో ఇంకో 15 సంవత్సరాలు నేను కలిసి పనిచేస్తాను కూటమి ప్రభుత్వం కింద అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. నేను పిఎం అనలేదన్నా, సీఎం అన్నా, నేను పిఎం అనలేదు. అందరు సీఎం పీఎం అవుతారని చెప్పేసి సినిమా అవకాశాల కోసం వాళ్ళు అంటున్నారు. అయితే ఈయన మాత్రం నేను ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంతో పనిచేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒక మాట అన్న, ఒకప్పుడు లాస్ట్ ఎలక్షన్లలో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా గెలవలేదండి. దాని విషయంలో చాలామంది డిసప్పాయింట్ చేసారు. తర్వాత అలా అని చెప్పేసి డ్రాప్ కాలేదు, మళ్ళీ పోటీ చేసిండు. ఈసారి డిప్యూటీ సీఎంగా వచ్చిండు. ఎక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూటమిలో కూడా అన్ని మెజారిటీతో గెలిచిండు. అయితే చంద్రబాబు లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవి కూడా లేదని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదన్న. ఒక్కసారి కళ్యాణ్ గారు చేసిన సేవలు, తన మూవీస్లో చేసిన ఒక్క డబ్బు కూడా సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని ఎంతో మందికి సేవ చేసిండు. చాలా గ్రామాలకు ఉత్తగా పంచిపెట్టిండు. అతను ఒక్క రూపాయి కూడా సొంతంగా వాడుకోలేదు. ఇది మీకు తెలీదా? రాజకీయాల్లో ఏం చేసినా తెలీదా మీకు? ఇప్పుడు పిఠాపురంలో ఉన్నోళ్ళందరూ ఏమంటున్నారంటే ఒక్కసారి ఆ సార్ గారిని ఇక్కడికి పంపిస్తే మేమే సమాధానాలు చెబుతామని కూడా ప్రజలు అంటున్నారు. ప్రజలు అంటున్నారు. మరి ఆ సార్ గారు ఎందుకు ఎంట్రీ ఇవ్వట్లేదు అంటారు పిఠాపురం? 100% వెళ్తారు. మా సార్ కొంచెం బిజీ ఉన్నారండి. ఖచ్చితంగా పిఠాపురం వెళ్తాడు, అందరినీ పలకరిస్తాడు, ఇంటింటికి వెళ్తాడు. ఎందుకు సీఎం పవన్ కళ్యాణ్ అవుతారని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఏమవుతారు, సీఎం అవుతారా? సార్ ఇగో నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిదండి. సీఎం అయినా కూడా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇద్దరు కలిసి చేసుకున్నా చేస్తారండి. కానీ జనసేన పార్టీ ఒకప్పుడు అడుగంటిపోయిన పార్టీ మొన్న ఎలక్షన్లలో మెజారిటీతో గెలిచిందండి.